ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఏ పని చేసినా ఆటంకాలు అభ్యంతరాలు వస్తూ ఉన్నాయా? ఎన్నో నిందలు, అవమానాలు, అపార్థాలను అనుభవిస్తూ ఉన్నావా? శారీరకంగా, మానసికంగా శోధనల్లో, వేదనల్లో చిక్కి ఆగిపోయావా? ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి పరిస్థితిలో నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? నీ ఆత్మీయ యాత్ర ఏ విధంగా ఉంది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు వైపు చూస్తూ మనము కొనసాగబడాలి. సమస్యలకు, నష్టాలకు, కష్టాలకు, అవమానాలకు కృంగిపోతూ ఆగిపోవడానికి వీలు లేదు. క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కదా. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నాకటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకం వైపు చూస్తూ మనం ఆగిపోవడానికి వీలు లేదు. క్రీస్తు ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. నీ మార్గంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపార్థాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ జయిస్తూ ముందుకు కొనసాగబడాలి అన్నది క్రీస్తు ప్రభు యొక్క ఆశ. మనము ముందుకు కొనసాగబడడానికే పిలువబడ్డాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.